మరి ఎన్టీ రామారావు గారితో పరిచయం ఎలా వచ్చింది సార్ మీకు? ఎన్టీ రామారావు ఎందుకు వచ్చిందంటే మేము లోక్దళ్లో ఉంటాం అప్పుడు. లోక్దళ్ ఇప్పుడు స్వతంత్ర పార్టీ అనేది భారతీయ క్రాంతి దళుడు, స్వతంత్ర పార్టీ, విజయ్ పట్నాయక్ క్రాంతి క్రాంతి పార్టీ అవన్నీ కూడా కలిసేసి హర్యానా విషయాలు మంచి దేవిలాల్ది ఇవన్నీ బలరాజ్ మధోక్ పార్టీ ఇవన్నీ కలిసి లోక్దళ్ ఏర్పడింది. లోక్దళ్ ఏర్పడితే ఇప్పుడు నేను జైలు నుంచి వచ్చినాక పోలీసు వాళ్ళు ఇంకా వెంటపడుతున్నారు. ఇక్కడ వెంటపడతాంటే ఇక్కడ ఉండే ప్రమాదం అవుతుందని చెప్పి నేను ఢిల్లీ పోయాను. ఢిల్లీ పోయి అక్కడ చరణ్ సింగ్ని కలిస్తే అక్కడ మిఠల్భాయ్ పటేల్ హౌస్లో 1, 2, 3 క్వార్టర్స్లో వాళ్ళది ఆఫీస్ ఉండేది. పైన 2, 3 అపార్ట్మెంట్లు ఉండేవి. ఒక అపార్ట్మెంట్లో ఉండమన్నాడు నన్ను. అక్కడ ఉన్న తర్వాత అక్కడ నుంచి యూపీ తిరిగా. ఎందుకు పోలీసు ఇక్కడ వస్తే మళ్ళీ పట్టుకుంటున్నారు కదా, యూపీ తిరిగా. యూపీ, బీహారు మంచి చెడ్డ తిరగటంతో ఆ లోక్దళ్ నాయకత్వం నాకు బాగా పరిచయం అయ్యారు. అప్పుడు పరిచయం అయిన తర్వాత చరణ్ సింగ్ బాగా దగ్గర అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అవ్వడం. మరి 1977 ఎన్నికలప్పుడు జాబితా తయారు చేస్తున్నారు లోక్సభ సభ్యులు క్యాండిడేట్లు ఎవరని చెప్పి. తయారు చేసే జాబితాలో పేరు లేదంటున్నది. లేకపోతే తర్వాత చెప్పారు పేరు లేకపోతే చరణ్ సింగ్ అడిగాడంటే ఏది శివాజీ పేరు కనపట్లేదు ఈ లిస్టులో అని చెప్పి. అడిగితే శివాజీ దగ్గర డబ్బులు లేవన్నారంట లచ్చన్ గారు. డబ్బులు లేకపోతే నేను ఇటు పడితే ప్రాబ్లం ఒకటి ₹1,00,000 నేను ఇచ్చేవాడిని కదా అన్న అంట. అంత నమ్మకంగా ఉండేది. అంటే ఎక్కడి నుంచి పోటీ చేయమని మిమ్మల్ని? ఎక్కడో చోట అసలు మీ పేరు లేదు. పేరు లేదేంటి. సరే, ఎందుకంటే నేను అందరికన్నా ముందు నేనే కదా వెళ్తా ఆయన దగ్గరికి. అవును, అంత యాక్టివ్గా ఉన్నాడు, పేరు లేకపోవడం ఏంటి అని చెప్పి. వీళ్ళేమో డబ్బులు లేవని పక్కన పెట్టేశారు. సరే, అయిపోయిన తర్వాత నేను యూపీ అది తిరిగాను. అప్పుడు భాను ప్రతాప్ సింగ్ వాడతాడు. అందువలన నాకు తెలుగుదేశం అసలు మామూలు రీజనల్ పార్టీ మనుగడ ఎట్లా ఉంటుందంటే ఢిల్లీలో పెద్ద గుర్తింపు ఉండదు. వీళ్ళు ఎంతసేపు మా ఊర్లో రైలు ఆగట్లేదు, లేకపోతే నీళ్ళు లేదా ఇట్లాంటి మాట్లాడతారు తప్పితే జాతీయ సమస్యల మీద పార్టిసిపేషన్ ఉండదు డిబేట్స్లో. అందుకని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరు కూడా వీళ్ళతో పలకరు అసలు. వీళ్ళు మాట్లాడుకోవటం, లేకపోతే మన తెలుగు రిపోర్టర్లు ఉంటారు కదా వాళ్ళని కూర్చోబెట్టి ముచ్చట చెప్పుకోవడం తప్పితే సెంట్రల్ హాల్లో అసలు ఉండదు. నాకు ఈ తిరగటాన వీళ్ళంతా పరిచయం అయ్యారు. అప్పుడు పరిచయం అయ్యి లోక్దళ్ వాళ్ళు మీకు కర్పూరి ఠాగూర్, లేకపోతే రబీరే, లేకపోతే మణిరామ్ బగ్రి, మరి మధులిమయ్య, ఫెర్నాండస్, వీళ్ళంతా వీడు మనాడేరా అన్నట్టుగా చూసేవారు నన్ను. మీరు చెప్పిన జనతాదళ్. అందు గురించి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి చరణ్ సింగ్ వచ్చినా, దేవిలాల్ వచ్చినా, లేకపోతేనేమో దేవిలాల్ మా ఊరు వచ్చాడు కనుమూరు. కనుమూరు వచ్చి నిన్న ఇంకా మా వైస్ ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు దేవిలాల్ మా ఊరు వచ్చాయండి. ఏ ఊరు మీద అన్నాడు. కృష్ణా జిల్లా. ఎక్కడ అంటే బెదవాడ దగ్గర. అయితే దేవిలాల్ వచ్చిన ఊరు నేను కూడా వస్తాను మీ ఊరు అన్నాడు ఆయన. అలాగా వాళ్ళు ఎవరు వచ్చినా ఉపన్యాసానికి ట్రాన్స్లేషన్ నేనే ఇక్కడ. బలరాజ్ మధోక్కి వీళ్ళందరికీ రాజనారాయణ చేశాను. రాజనారాయణ అడిగాడు వచ్చి నాకు ఏమైనా నువ్వు ట్రాన్స్లేట్ చేస్తావని హిందీ వచ్చా నీకని రాదన్నా. మరి ఎట్లా చేస్తావా అన్నాడు. మీరు మాట్లాడేది నాకు తెలుసు కదా చేస్తాను అంటే నేను వాళ్ళంత దగ్గరగా నాకు క్లోజ్గా ఉన్నాను. ఆయనది చరణ్ సింగ్ది 1983 ఫిబ్రవరి 7వ తారీఖున చిలకలూరుపేటలో కిసాన్ ర్యాలీ పెట్టాం. ఆ కిసాన్ ర్యాలీ పెడితే జనం తండోపతండాలుగా వచ్చారు. మేము ఎవరో ఊహించినంతమంది వచ్చారు. వాడే ట్రాక్టర్లో డీజిల్ కొట్టించుకుని వాడే ఖర్చు పెట్టుకుని వచ్చారు జనం, రైతులు. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా జరిగింది మీటింగ్. అట్టగట్టకని చెప్పి ఇప్పుడులాగా జనానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పద్ధతి లేదు. వాళ్ళంతలో వాలంటరీగా వచ్చారు. చక్రధర్ గారని మాకు పెద్ద సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఆయన తుమ్మల చౌదరి గారిని నన్ను పిలిచి బెదవాడ వచ్చి ఆయన నటరాజు హోటల్లో ఉండి పిలిపించాడు, మమ్మల్ని కవర్ చేశాడు. ఏంట్రా ఎట్లా జరిగింది మీటింగ్ అన్నాడు. మీటింగ్ బాగానే జరిగిందని మన వాళ్ళు సంకలు కొడుతున్నారు కానీ బట్ నాకు డిసప్పాయింట్మెంట్ అన్న. ఏంట్రా అట్లా చెబుతున్నాను అన్నాడు. అది కాదు, ఇంతమంది జనం వచ్చారు, వాళ్ళని ఏం చేసుకోవాలో యంత్రాంగం లేదు మన దగ్గర, ఉపాయం లేదు మనకి, వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు మనకి. అందుకని వాళ్ళకి వచ్చిన ఉత్సాహంతో నీరు గారిపోతుంది, అది లాభం లేదన్న. అయితే ఒక పని చేయండి రా మీరు, వాడు ఎవడో రామారావు మీ పార్టీ పెడతాడు అంటున్నారు, ఇంటి రామారావు, వాడితో మాట్లాడరండి వెళ్ళి అన్నాడు. ఓకే. తుమ్మల చౌదరిని నల్లు పురమాయించాడు. చౌదరి ఏమో రేపు వస్తాను ఎల్లుండి వస్తానని వాయిదా వేస్తానని నేను ఒక్కడే పోయా. నాకు మద్రాసులో పోవటానికి ఆయన దగ్గరికి
పరిచయం లేకపోతే జగ్గారావు కొంగర జగ్గారావుకి ఫోన్ చేసి చెప్పాను. కొంగర జగ్గయ్య. జగ్గారావు జగ్గారావు. జగ్గారావు కూడా సినిమాలో విలన్ వేషాలు వేసేవాడు. అవును. ఆయన రంగాగారి పార్టీలో ఏదో ఉండేవాడు అనుకుంటాను. సరే నేను వెళ్ళాలి, రామారావు గారి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడమంటే టైం ఫిక్స్ చేసి తీసుకెళ్ళినాక ఆయనతో మాట్లాడి మంచి చెడ్డ విషయం ఏంటి, మీరు ఏంటి రాజకీయాల్లోకి వస్తారా అట్టాగట్టని చెప్పి అందు గురించి ఆయనకి అసలు అనేవాడు. తర్వాత నేను ఎవరో ఏంటో మేబీ ఏమో చీట్ ఈ రథంలో తెలియకుండా నా మీద విశ్వాసంతో వచ్చాడు శివాజీ ముందుగా అందరికన్నా ముందు అనేవాడు. అని అట్ ది సేమ్ టైం ఏమనేవాడు, వీటికి అసలు డిసిప్లిన్ లేదు, పచ్చొక్క ఇవ్వమంటే వీడు అదేమంటే నేను మేధావిని అంటాడు అని చెప్పి. ఆయన దగ్గర డ్యూటీ ఏంటంటే 82లో పార్టీ పెట్టినప్పుడు రోజు తెల్లారుదాం నేను వెళ్తాం అక్కడికి. తెల్లవారుజామున ఎక్కడ ఇది మనకి ముషీరాబాద్లో స్టూడియో ఉండేది. ఏంటాక ఆయనతో అది ఇది ఏదో మాట్లాడదో చేస్తామంటే కొంచెం తెల్లారినాక జనం అది రావటం మొదలుపెట్టాక నిష్క్రమించేవాడు. పొగలంతా మళ్ళీ మిగతా వాళ్ళతో మాట్లాడడం చేయడం అంతా రాయడం చెందడం. మళ్ళీ సాయంత్రం పూట రామోజీ గారి దగ్గరికి వెళ్ళటం. రామోజీ గారి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ ఆయన పని అయిపోయినాక కొంచెం కూర్చునేవాడు. అప్పుడు రామాదేవి గారు కూడా ఆమె పని అయినాక ఆమె వచ్చేది అక్కడికి. అక్కడ డ్యూటీ ఇదంతా అట్లా ఒక నెల రోజులు చేసినాక ఏం జరిగింది, అసెంబ్లీకి పోటీ చేయలేదు. నాకు అసెంబ్లీకి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఎప్పుడన్నా ఏమైనా నువ్వేంటి నువ్వు నాకు మనుషులు దొరకలేదు ఆ పనికి మిమ్మల్ని అడగలేదండి అంటే లేదు మీకు ఇంట్రెస్ట్ లేదంటారా? ఎందుకు ఆయన అట్లా ఉండే దానికోసం అసెంబ్లీ మీద నాకు పార్లమెంట్ మీద తప్పితే అసెంబ్లీ మీద లేదు ఇంట్రెస్ట్ లేదు. పార్లమెంట్ అనేప్పటికి 84లో పార్లమెంట్కి ఏం చేశారు, రామారావు ఫోన్ చేసి అన్నాబతుని సత్యనారాయణ కవర్ చేసి పిలిపించాడు. అక్కడే ఉన్నది నేను సరే ఆయన పరిపాలన వచ్చింది. పరిపాలన వచ్చినాక ఆయన పని ఆయన చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా, మనకి పని ఉందిలే అని చెప్పి నేను ఇక్కడ నుంచి పెద్దగా రావటం లేకపోతే అసలు వీడు ఏమయ్యాడు కనపట్టలేదు అని చెప్పి కవర్ చేశాడు. కవర్ చేసి ఉండమన్నాడు. ఇక్కడ ఉండమంటే అప్పుడు కూడా ఇదే సంఘం పద్ధతి. పొద్దున్నే సుప్రభాత దర్శనం మాదే. సుప్రభాత దర్శనం మార్నింగ్ 4-5 ఉండేవాళ్ళం. అప్పుడు మీకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవారండి? ఇచ్చేవాడు. అది అటువంటి వాడికి ఏం లోటు లేదులేండి. వచ్చిన వాళ్ళందరికీ అంటే చాలా మంది ఇంటర్వ్యూలు చెప్పారు మాట. ఆయనను నేను తర్వాత తమ్ముల సోదరి గోటేటి రామచంద్రరావు గారు, తర్వాత ఆయన ఎవరంటే మన కోటేశ్వరరావు, నాగభైరవ్ కోటేశ్వరరావు, ఇటువంటి వాళ్ళం ఒక 4-5 ఉండేవాళ్ళం. పొద్దున్నే వెళ్తే ఆయన ఏదో అది ఇది చెబుతూ ఉండేవాడు అట్లా ఇట్లా అని చెప్పి. ఆయన చెప్పిందంతా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉంటే మీరు చెప్పినట్టు తర్వాత ఆఫీసర్లు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చేవారు, సిబ్బంది వచ్చేవారు. వాళ్ళు వచ్చేపడి మేము నిష్క్రమించినా మళ్ళీ అంతా ఆ పని అయిపోయినాక మళ్ళీ సాయంత్రం ఇప్పుడు అయితే మళ్ళీ పిలిచేవాడు. నేను ఇందాక చెప్పిందంతా పొద్దున్న చెప్పిందంతా ఒకటి రాసేదాన్ని ఫోటో స్టాట్ దించి మళ్ళీ ఎవరైతే ఉదయం పూట కూర్చున్నారో వాళ్ళందరికీ తలకొక కాగితం వేసి చదవాలి. చదివిన తర్వాత మధ్యలో ఆయనకి ఇష్టం లేదు, అది కుదరలేదు అనుకోండి, మనం ఒక చోట ఒక సందర్భంలో అనేవాడు, లేకపోతే అనేవాడు మా అది మళ్ళీ మార్చాలని సంకేతం. ఇది అలాగుంటే ఆయన ఎలాగుండేదంటే ఆయనతోటి కర్షక పరిషత్తు ఎలాగ ఉండాలి ఏంటని చెప్పి చెబుతున్నాడు. అంటే రైతులది చెబుతా ఏం చెబుతున్నాడు, మీరు రైతు ఏమనుకున్నారా మీరు, కర్షక పరిషత్తు అంటే ధాన్యం పండిస్తారు, అది మరబట్టించి బియ్యం అమ్ముతారు, లాభం వస్తుంది దాంట్లో, అది తీసుకొచ్చి ఆ ఊళ్ళో రోడ్లు వేస్తారు, హాస్పిటల్కి కడతారు, స్కూల్ కడతారు. ఇదన్నా నేను తమరేం చేస్తారు సార్ అన్న. ఏంటి అసలు మన సంగతి ఏం తెలిసినట్లేదు, తమరేం చేయటం ఏంటి అన్నాడు. అవును సార్, హైదరాబాద్లో రోడ్లన్నీ ఎవడేయించాడు, బియ్యం మరబట్టించి చేయించారు వాళ్ళు రోడ్లు, హైదరాబాద్లో మీరు వేస్తారా, మాకు అసలు గోసికోట లేక చేస్తామంటే పల్లెటూళ్ళు మామూలుగా బియ్యం మరబట్టి చేయించుకోమంటారు రోడ్డు, ఏంటి సార్ మీరు చెప్పేదన్న. దాని మీద యూపీ రాఘవేంద్రరావు ఉన్నాడు అక్కడ ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు. సార్ నిజమేనండి, వాట్ శివాజీ సేస్ దేర్ ఇస్ ఎ పాయింట్ ఇన్ ఇట్, పీపుల్ మే అండర్స్టాండ్ అస్ దట్ వీఆర్ ఎబ్డికేటింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు దేర్ షోల్డర్స్ అని మనం అనుకోవచ్చు, మొన్నే అది తప్పు సంకేతం వెళ్తుందండి అన్నాడు. ఓహో అది ఒకటి ఉందా అన్నాడు. ఓకే, అట్లా ఆయన దగ్గర ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే ఆయన బాగా చంద్రశాసనుడు ఆయన చెప్పింది అనాలి అనుకుంటారు, కానీ కాదు. అది మన దగ్గర శక్తి ఉండి మనం ఏదో మనం చెప్పిన దాంట్లో కూడా సలహా ధర్మం ఉందనుకుంటే వింటాడు ఆయన.
అది ఎట్టగా ఉంటుందంటే మొదటి తర్వాత చెబుతాం అనుకోండి మనం అడ్డంగా మాట్లాడతాడు ఆయన. మ్మ్. ఒక దశలో వదిలేస్తాడు దాన్ని, వదిలేసి మిగతా సబ్జెక్ట్ దాంట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఒక గంట తర్వాత ఆలోచించుకుంటాడు ఈ లోపల, మ్మ్. మళ్ళీ ఎత్తుతాడు ఏం లేదు ఇందాక చెప్పి మళ్ళీ చెప్పమంటాడు, మ్మ్. మళ్ళీ దీని అడ్డంగా మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. అట్ట 4-3 తడవలు అయిన తర్వాత చివరిలో ఏంటి వీడి ఇంత మాట్లాడుతున్నా అంటే వీడి దీంట్లో ఏదో ఉంది వర్షం, మ్మ్. లేకపోతే ఎందుకు వీడి ఇట్టగా అడ్డం తిరుగుతాడని చెప్పి అనుకునేవాడు. అనుకుని చాలా సందర్భాల్లో ఒప్పుకునేవాడు. అయితే కూర్చున్నాడికి అంత ఓపిక ఉండదు. వీడికేంటి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ టీ లాగా గబగబా వెళ్ళింది ఆ పని చేసుకుని బయట పెడదామని ఉంటాడు తప్పితే ఆయనతోటి ఆయన యొక్క ఎక్కువసేపు డిస్కషన్ ఎందుకని డిస్ప్లేషన్ ఎందుకు కోరుకుంటాడు, వారి దగ్గర నుంచి అసంతృప్తి ఎందుకు కోరుకుంటాడు, కోరుకోడు కదా ఎవడను. అలాగుండేది ఆయనతోటి. మ్మ్. అట్లా అయితే మీకు ఎంపీ ఛాన్స్ ఇవ్వలేదా సార్ మరి? ఎంపీ ఛాన్స్ ఎలా? ఇందాక చెప్పేది అన్నబోతుని సచ్చినంత కోరు చేశాడని నీకు ఇస్తున్నాం బ్రదర్, గుంటూరు పోటీ చేయాలి, రంగారెడ్డి ఎట్లా ఉంటుంది అన్నాడు. రంగారెడ్డి తేలికైన మనిషి కాదండి, కొంచెం గట్టి క్యాండిడేట్ అని అన్నా. సరే ఉండు, నీకు గుంటూరు నేను ఖరారు చేసాం, బీ ఫారమును మిగతా కాగితాలు ఇస్తాం, ఫోటోలు కూడా తీస్తారు, అట్లా వెయిట్ చేయ కొంచెంసేపు అన్నాడు. ఈ లోపల మిగతా మా జిల్లా నాయకులు వచ్చారు. వచ్చేసి ఒక గుంటూరు ఎట్టగా సార్, గుంటూరు, బాపట్ల, తెనాలి, బందరు, బెజవాడ ఏదో మంచిగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అవి కూడా కలిపి అని చెప్పి శ్లేష పెట్టి దాన్ని వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత ఈ లోపల మిగతా ఏదో రకరకాల ప్రెషర్స్, కౌంటర్ ప్రెషర్స్ తీసుకొచ్చి వీడు శివాజీ అయితే రంగారు పెద్దాడు కుర్రాడైపోతాడని చెప్పి అది చేసి మనం తెప్పించి ఎవరిని పెట్టారు. అంటే మీరు చిన్న వయసు చిన్నది కాబట్టి అని అన్నారు. అనే దాంతో అది 84లో. 86లో మళ్ళీ రాజ్యసభ పెట్టినప్పుడు తయారు చేయ బ్రదర్ నీ బయోడేటాను నీ ఫోటోలు కావాలో 25 అనౌన్స్ చేయడానికి అని చెప్పాను. ఎవరో నాకు సుబ్బారావు ఫ్రెండ్ ఉంటే వెళ్ళి జనతా స్టూడియోలో ఫోటోలు ఏమైనా ఉంటాయో ఎతికి పట్టురండి, ఒక 25 కాపీలు కావాలన్నారు. ఆయన ఇది చేస్తే వాడు వెళ్ళి వచ్చి ఏంటో శివాజీ అక్కడ రేణుగు ఫోటోలు కూడా ఎదుగుతున్నారు అన్నాడు. ఆమెకి ఇచ్చారు. ఇక 88 వచ్చేపాటికి మీకు మనతో మనకి అవసరం ఇట్టగా అవుతుంది అని చెప్పి నేను ఏదో ఒక అట్ట తిరుగుతున్నాం. అప్పుడేదో మళ్ళీ గబగబా ఆ రోజున మళ్ళీ 88లో ఇచ్చారు. 88లో రాజ్యసభ సీట్ ఇచ్చారు. అది మరి ఇప్పుడు రాజ్యసభ సీట్ అంటే తెలుసు కదండి ఎంత అవుతుందో చాలా ఖర్చు. అందుకని ఇక మన వల్ల ఏ పని కాదు. ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది కదా, సిలబస్ మారిపోయింది. అన్ని పేమెంట్ సీట్లు వచ్చినాక మెడికల్ కాలేజీలో పేమెంట్ ఎంబీబీఎస్ సీట్లాగా వచ్చిన తర్వాత పైగా ఇప్పుడు మా నాబోటికి ఇచ్చినా కూడా చేయలేను నేను. ఇప్పుడు చేయలేరు. అప్పుడు చేశాం కానీ ఇప్పుడు చేయలేం పని. ఇప్పుడు అసలు రోజు నిత్యకృత్యంలోనే ఖర్చు ఎక్కువ అయిపోయింది. రోజు మరి చాలా ఖర్చు పెడితే కానీ ఇప్పుడు నడిచే ఇది ఎలక్షన్ కాదు, మామూలు రోజుల్లో కూడా అసలు ఉండాలంటే రాజకీయాల్లో పదవులు ఉండాలంటే కూడా బోల్డ్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మాకు అసలు ఎవరు కారు, నాకు కారు ఉండేది కాదు, స్కూటర్ వెనకమాల కూర్చుని వెళ్ళేవాడిని, ఎవడో నా జోలికి వచ్చేవాడు కాదు. ఇవాళ మరి ఎంపీ అంటే వాడికి నియోజకవర్గంలో 2-3 కార్లు ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి మళ్ళీ 2 కార్లు, హైదరాబాద్లో ఉంటాయి, అన్ని చోట్ల సిబ్బంది ఉంటారు. దాన్ని నడపడానికే నెలకు 15 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకని వాళ్ళ నా ఓటడికి ఇచ్చినా మనం చేయగలిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందండి? మీకు ఎంత వస్తుందని 25,000 వస్తుంది. 25,000 25,000 ఎంత అంతే. అంటే కొంతమంది ఏమంటారంటే కొంతమందికి 2 పెన్షన్లు వస్తున్నాయంటే, అంటే స్టేట్ ఎమ్మెల్యేగా చేసిన ఇస్తారు, అక్కడేమో ఎంపీగా చేసిన 2 ఇస్తారు, 2 ఇస్తారంట. అంటే అది 2 పెన్షన్లు అంటే కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అని కొద్దిగా వాలంటరీగా వదిలేసుకోమని కొంతమంది అడుగుతున్నారండి. ఇంకా ఎంతమంది ప్రముఖులతో పరిచయం సార్ మీకు? నేను రంగారితో పనిచేశాను, ఎంఆర్ మసాని. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారనుకోండి, ఎన్టీ రామారావు గారు డబ్బులు అంటే అతను ఆయన మనస్తత్వం ఎలా ఒకసారి చెప్పండి సార్. మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఆయన చెడ్డశాసనుడు, ఎవరి మాట వినడం అనుకున్నారు కదా, మీరు క్లోజ్గా ఆయనతో ఉన్నారు, ఏమనిపించింది? ఆయన చంద్రశాసనుడు కాదు, ఆయన చంద్రశాసనుడు కాదు. ఆయన ఒకటే చెప్తాడు, నా అనేది లేకుండా నువ్వేది చెప్పినా నేను వింటాను బ్రదర్, దీంట్లో నీకేదన్నా చెప్తే నేను విన్న కానీ స్వార్థం లేకుండా చెప్తే వింటాను అనేవాడు. ఆయన ఎందుకని నేను చెప్పింది అని వినేవాడు, పాపం చేసేవాడు. అందుకని నాకు కంప్లైంట్ లేదు నాకు. కాకపోతే అంత ఓపిక ఎవరికి ఉంటుంది, వాళ్ళు అంత కూర్చుని చెప్పాలని అంత ఓపిక ఒకటి. రెండోది, నేను ఎంఆర్ మసానీతో పనిచేశాను. ఎంఆర్ మసానీ నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఎంఆర్ మసానీ అంటే మీకు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, అవర్ ఇండియా అనే పుస్తకం రాశాడు, 1940లో వచ్చేయింది అది. ఓకే అండి.
1940 అంటే వాళ్ళకి ఎన్నాళ్ళు అయింది, దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజున ఆ పుస్తకం అవర్ ఇండియా అని ఇంగ్లీష్లో రాస్తే ఎన్ని కాపీలు అమ్ముడైందని 1 మిలియన్ కాపీస్ పైన అమ్ముడైంది ఆ రోజుల్లోనే. అబ్బో 10 lakhs. 10 lakhs పైన. ఆయన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించాడు, స్వతంత్ర పార్టీ స్థాపించాడు. ఆయన ట్రైనింగ్ క్యాంపులు పెట్టేవాడు. ఆ ట్రైనింగ్ క్యాంపులు నేను వెళ్ళాను. ఆ ట్రైనింగ్ క్యాంపులకి ఆయనతో పాటు ఎన్ఏ పాల్కివాలా, సోలి సొరాబ్జీ, రాము పండిట్, మరి ఏజీ నోరాని వీళ్ళంతా వచ్చి క్లాసులు తీసుకునేవారు మాకు.